ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వైసీపీకి భారీ షాక్కి రంగం సిద్ధమవుతోందా? ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కేవలం 11 సీట్లకు పరిమితమైన వైసీపీ ఎలా ముందుకు సాగాలని ఆలోచిస్తుంది? ఆ ఉన్న 11 మందిలో కూడా 2 మంది గీత దాటుతారా లేక గోడ దూకుతారా అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీ గేట్లు తెరిస్తే దూకడం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఏకంగా వైసీపీ నుంచి 8 మంది దాకా ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. అంటే వైసీపీలో గెలిచిన వారు 11 మంది, అందులో జగన్ని తీసేస్తే 10 మంది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. అలాగే జగన్కి అత్యంత ఆప్తుడుగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఈ నలుగురు తప్ప వైసీపీలో మిగిలిన వారి మీద అంతగా నమ్మకాలు లేవు అని టాకు. అందులో పాడేరు, అరకు నుంచి 2, కడప నుంచి 1, అలాగే మరికొన్ని సీట్లలో వైసీపీ గెలిచింది. వీరంతా పెద్దగా జనాలకు తెలిసిన వారు కాదు. వైసీపీ అయితే అసెంబ్లీ ముఖమే చూడవద్దు అంటోంది. ఇక ఎమ్మెల్యేలకు విలువ, గౌరవం ఏమైనా దక్కుతాయి అంటే అసెంబ్లీ వైపు చూస్తేనే కదా. మరి ఆ అవకాశం పార్టీ ఇవ్వడం లేదు. నియోజకవర్గంలో ఎటు వైసీపీ ఎమ్మెల్యేలకు పనులు కావు. దాంతో ఇవన్నీ చూసిన వారు ఈ రోజు కాకపోయినా రేపైనా వైసీపీ నుంచి టీడీపీ వైపు జంప్ చేసినా చేయొచ్చు అని వినిపిస్తోంది. నిజానికి టీడీపీ ఇప్పుడు హౌస్ఫుల్ బోర్డు ఒక్కటే తరువాయి అన్నట్లుగా ఉంది. ఆ పార్టీలో ఎక్కువ మంది గెలిచారు, వారికి ఫిరాయింపులు అవసరం లేదు. కానీ వైసీపీని ముప్పు తిప్పలు పెట్టాలని అనుకుంటే చేర్చుకోవచ్చు. ఇక చేరిన వారు కూడా తాము అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటే చాలు, అసెంబ్లీకి రావచ్చు, నియోజకవర్గంలో పనులు అవుతాయి అని ఎంతో కొంత సంతృప్తిని చెందుతారు అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా కొల్లు రవీంద్ర కామెంట్స్ చేశారా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు వైసీపీ అధినాయకత్వం తీరు కూడా మారాలని అంటున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు అంటే డబుల్ డిజిట్. ఆ నెంబర్ని అయినా కాపాడుకుంటూ అసెంబ్లీకి జగన్ వెళ్లి ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుతున్నారు. అదేవిధంగా ఉన్న ఎమ్మెల్యేలను కలుపుకుంటూ వారితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వారికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా లేకపోతే మాత్రం ఎంతకాలం వారు వెయిట్ చేస్తారు అన్న చర్చ కూడా ఉంది. టీడీపీ తమకు అవసరం లేదు అనుకుని ఆగుతుంది. కానీ ఒకవేళ రమ్మని పిలిస్తే వెళ్లకుండా వైసీపీలో ఉండేవారు ఎంతమంది అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఏది ఏమైనా వైసీపీ తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, బలాన్ని వాడుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే రేపటి రోజున ఉన్నవారిలో ఎవరు టీడీపీలోకి జంప్ అయినా నింద వారి మీదనే పడుతుంది, సానుభూతి వైసీపీకి దక్కుతుంది. అలా కాకుండా వారిని అసెంబ్లీకి వెళ్లకుండా చేస్తే, ఎమ్మెల్యేలుగా వారికి ఏ అవకాశాలు లేకుండా చేస్తే మాత్రం టీడీపీ ప్రమేయం లేకుండానే గోడ దూకుడు స్టార్ట్ చేస్తారు అని విశ్లేషిస్తున్నారు.